వచ్చింది బ్రో. రియల్ కపుల్స్ ఉన్నాం, రీల్ అతను గేమ్ ఆడడం అంటే పూర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గీన్నె బొంద పెడతా చెప్పు. సో మీ అందరినీ నిజంగా చాలా మిస్ అయినా, భూమిని అయితే ఇంకా మిస్ అయినా. మాటలకి భయం వేస్తుంది, ఆడ నేను బుక్లో పడిపోతాను తాగి నాకు ఇమ్మన్నా తీయ ఉంటది. అది పట్టు అది పట్టు అది పట్టు అది పట్టు. బా ఒక దాంట్లోకి వచ్చిన తర్వాత చెప్పాలి, నా ఇష్టం. సో గైస్ వెల్కమ్ టు ఇట్స్ మీ క్రేజీ. అనుకున్నా వీళ్ళందరూ ఆలోచిస్తారని చెప్పేసి ఓకే నేను కావాలని అన్నా. సో గైస్ మ్యాటర్ ఏంటంటే మా వాళ్ళని రెడీ స్నానం చేయించి అందరు గ్రౌండ్ తీసుకొచ్చేసరికి చాలా టైం పట్టేసింది. బట్ నేను లేట్ వచ్చాను అనమాట. మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు మా అందరికి ఒక్కొక్కరికి ఎనర్జీ డ్రింక్స్ అనమాట. టీం అందరు తాగుతారో వాళ్ళ ఇష్టం, ఒక పర్సన్ తాగుతారో వాళ్ళ ఇష్టం, ఒక కపుల్ తాగుతారో కూడా వాళ్ళ ఇష్టం అనమాట. ఇది చాలా మంచి హెల్తీ డ్రింక్ అనమాట, పప్పుల నుండి తీసుకొచ్చిన. బట్ మ్యాటర్ ఏంటంటే కపుల్లలో చేంజెస్ వచ్చినాయి కొన్ని, అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరికి కొంచెం ఇష్యూస్ వచ్చినాయి, ఆయన భూమిప్రియ వచ్చిరా రాలేదా నాకు తెలీదు. ఇప్పుడు కపుల్స్ అందరు వచ్చినాక వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి వాళ్ళు వచ్చిరా రాదా. నేను ఇప్పుడు ఇట్స్ మీ కార్ది కొంచెం చిన్న ఇష్యూ వచ్చింది, అది కూడా ఒక చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అదే కాదు మా చిల్లుగంది కూడా చిన్న. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కపుల్స్ నుంచి ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వాలి కాబట్టి, ఇది పబ్లో దొరికిందంటే ప్రతి ఒక్కరు తాగుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకేనా? మా కాగితమ్మ చూపిస్తాయి ఇప్పుడు ఫస్ట్. చాలా అందంగా రెడీ వచ్చింది బ్రో. అందరికి డ్రింక్ తీసుకొచ్చా. ఏం డ్రింక్? ఏం తాగుతారు? పానీపూరి. పానీపూరి తాగు. పానీపూరి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నా? పబ్బులో దొరుకుతుంది, తాగే అలవాట్లేదు. సోను నువ్వు తాగరా? మొజిటో మొజిటో. అసలు వాడు పబ్బుకే ఓడు, డైలీ పబ్లోనే ఉంటే పబ్బు కూడా అంటున్నాడు. లిప్స్ ఎందుకైనా చెప్పిండు, మర్చిపోయావా? బయట కూడా తాగుతారు, ఇంట్లో తాగుతారు. ఆ రోజు నువ్వే మొన్న చెప్పిన వీడియోలో వేరే బీజర్ అది. మేము ఆడైనా కూర్చొని తాగుతాం అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లేదు, నువ్వు సరే గానీ నువ్వు లేదు మరి రాడు. రియల్ కపుల్స్ ఉన్నాం, రీల్ రావట్లేదు. అతను గేమ్ ఆడడం అంటే పూర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గీన్నె బొంద పెడతా. ఒకటే ఎపిసోడా? అందరు భయపడ్డారు. ఎందుకు అంతగానం మీరు భయపెట్టారు కదా. ఒకటే ఎపిసోడ్ ఇప్పుడు రారాలు ఒక్కొక్కలా రెడీ. ఇప్పుడు వాళ్ళు రారు. మరి ఇప్పుడు మేమేం చేయాలి? ఇటు పక్క జున్ను ఉంటది, ఇటు పక్క సనా ఉంటది. ఓకే, అంటే తాగాల్సి ఉంటది. ఇప్పుడు మనది మన దాంట్లో పోటీ పెడతా ఇది బకెట్ పట్టుకుంటా. అసలు నువ్వు టేస్ట్ కూడా నీకు ఎట్లా తెలిసింది? ఏంటిది అంటే నీకు మంద అలవాటు ఉంది? ఉంది. ఇప్పుడు తాగైతే తాగను. ఎందుకు తావు?
నేను మందు అంటే ఓన్లీ బ్రీజర్ తాగుతా అక్క, bro. మందులా ఏమంటారు కొన్ని ఔషధాలు ఉంటాయి, దీనికి ఏముంటాయి? ఒక్కటి చెప్పు రజాలు, ఒక్కటి చెప్పు. ఫ్రూట్స్, గ్రేప్స్, జెస్, నువ్వు తాగే వైన్ పైనాపిల్. ఓకే, నేను తాగే వైన్లో గ్రేప్స్ ఉంటాయి. నేను ఒక్కదాన్నే మిల్క్ షేక్ తాగుతా. ఎవ్రీథింగ్. అరే ఫస్ట్ లో నువ్వు బియ్యలో తాగేటోడు కానీ ఇప్పుడు ఎందుకంటే అప్పుడప్పుడు పాత సీసాలు కూడా తాగుతున్నావు. ఎందుకు? పాత సీసాలా జంసన్ 2700 రూపాయలు ఫుల్ బాటిల్. ఇప్పుడు నీకు రేట్ కూడా అయిపోవన్నారా? రెడ్ లేబుల్ అంటే మందా? రెడ్ లేబుల్ కూడా కాస్ట్లీ అది కూడా ఇప్పుడు ఎట్లా వాళ్ళు రారా? రారు. మేమేం చేసుకోవాలి? తాగాలి. నువ్వే అన్ని డిసైడ్ అయ్యి వాళ్ళు రారని కూడా నువ్వే డిసైడ్ అయినావా? మీరు పోటీ పడరా? మనం ఎందుకు పడతామే? రమ్మని చెప్పు ఒకసారి. రియల్ వర్సెస్ రియల్ అన్నప్పుడు రియల్ ఇక్కడ ఉన్నప్పుడు రియల్ అది. మీరందరూ విడిపోరు. ఎందుకు విడిపోతాం? అమ్మాయిలందరూ ఇట్లా. దాయ్ సరే అయ్యో అమ్మాయి You wearing dress, it is so short. Where are the rest of ma? Arey, I wanna tell you. ఏందన్నా అట్టు వచ్చి పర్లేదు వచ్చి. సో ఈ రోజు నుండి ఏం జరుగుతుంది అంటే ఓన్లీ ఇటు పైన అబ్బాయిలు ఉంటారు, ఇటు పక్క అమ్మాయిలు ఉంటారు, వీళ్ళే పోటీ పడతారు అన్నమాట. అసలు వాళ్ళు ఎందుకు రారు? కనీసం తీసుకొచ్చి మాతోటైనా చెప్పియాల్సింది కదా నువ్వు. ఇప్పుడు సరే వాళ్ళు వస్తారు, వాళ్ళతో పోటీ పడే కాదు, వాళ్ళతో పోటీ పడేది గుద్దల ముందా? ఎవరికి? వాళ్ళ గుద్దల మేకనే తెంగేసిరు వాళ్ళు, మళ్ళీ మమ్మల్ని అంటాడు. మేము తాగుతాం, తాగవా నువ్వు? 4 గ్లాసులు నువ్వు, 4 గ్లాసులు నువ్వు, 4 గ్లాసులు నేను. ప్రాణం పోయిన మరి ఎందుకు ఈతలకు వచ్చినావు? సగం సపోర్ట్ చేయడానికి నేను అన్న ఒకటేసారి తాగేస్తా. ఇది కొంచెం ఇప్పుడు టైం స్టార్ట్ అయినప్పుడు తాగాలి. మా రియల్ కపుల్స్ కూడా వచ్చిర్రు, కానీ కపుల్స్ ఏందో కానీ మొత్తం మా వాళ్ళకి ఎందుకు అమ్మాయిలతో బ్రేకప్లు ఎక్కువ అయ్యేటట్టుండే నాకు అర్థమవుతలే. మా చిల్లిగడ పరిస్థితి ఏందో, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి. ఇప్పుడు వస్తురాలు నడవండి, మన పార్టీకి మనం వెళ్ళిపోయాం. సార్ లవర్ని వదిలి ఒక 5 నిమిషాలు ఉండలేరు. అంతే మరి. జరుగురా హ్యాపీగా ఉంటారు తెలుసా మీరు, లేకపోతే వాళ్ళకు ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ దొరుకుతుంది. ఓకే పర్లేదు, పిలు ఫస్ట్ అలానే. కొత్త వచ్చిందా? పిలిచినా ప్రియాని కూడా పిలిచినా రానన్నారు కదా. నువ్వు పిలిస్తే ఎవరైనా రానంటారు, నేను పిలిస్తే ఎవరైనా వస్తా అంటారు. అవునా? వచ్చిరా? మొడ్డబి నేను నమ్మను కానీ స్టార్ట్ చేయి. మీ ఫోన్ చేయి భూగడికి. ఎవరికి? నా ఫోన్ ఏది? ఫోన్ చేయి. అందరూ వస్తారు, అందరి కోసం అందరూ ఉంటారు. ఆహా, భువన వేరే అమ్మాయితో వచ్చిండా? అవును, ప్రియా వేరే అబ్బాయితో వచ్చింది. అయ్యా ఇదేదో టాస్క్ ఉంది కదా. ఓకే ఓకే కలుస్తలేదు బ్రో. వస్తుంది బ్రో. అరే హలో 3-4 times గ్రౌండ్ లోకి ఎంట్రీ కొట్టరా. అయ్యో నేను వీడియో కాల్ కొడుతున్నా. ఎంట్రీ కొట్టంటే మన ఎగ్జామినేషన్ అవునరా. అరే నిన్ను ఎత్తి ఇట్లా రావడతారు. మంచి మంచిగా నచ్చిన గణేష్ ఏమంటున్నాం ఆయన ఎంత గుర్తుపెట్టుకో, ముడ్డలో ఎంత ఖర్చు అయినా సరే నీతో వాడితో గేమ్ పెడతారు. నీకు చెప్తాను, గేమ్ అనేది గేమ్ అనేది అట్లా కాదు. అన్నావు కదా ఫస్ట్ నీకు అర్థమైతే చెప్పరా? ఒప్పుకోవా? గేమ్ ముందు ఆయన భయం అవుతుంది. ముందు ఆయన ఆడతా ఆడతావుగా, గుడిగడతో పోటీ ఒక్కసారి ఆడతావుగా. ఒక్కసారి జీవితాంతా పోటీ పడతా. ఇగో ఎపిసోడ్ అయిపోయే లోపల భూమిగడికి వాడికి గట్టి పడుతుంది. అది కూడా ఫిజికల్ టాస్క్ ఉంటుంది అన్నమాట. ఫిజికల్ గా అంటే కొట్లాటలు, లాక్కోవడాలు, కిచ్చడాలు, లేకపోతే ఒక ఏదో ఒక ఫిజికల్ ఉంటది. అప్పుడు యూపీ సైడ్ కి చూపించదు ఆడడం ఉంటది. అరే రమ్మనే బాబా వచ్చి అవతలే టైం లేదు, బయటికి వాళ్ళు మేము ఇద్దరం చాలా పనులు ఉన్నాయి. ఏడికి రూమ్ ఇట్లుంటది. రాలేనన్నావు నీకోసం వచ్చేసా. అగో మీ పిల్లేది? మన టీం కోసం ఎవరికైనా బ్రేకప్ అవుతుంది. హెల్త్ ప్రాబ్లం ఉందా? పానీపూరి ఇష్టం అని పానీపూరి పెట్టారా? పానీపూరి కొంచెం మా పిల్లకి హెల్త్ ప్రాబ్లం ఉందక్క. మీ పిల్లకి ఏమైందా? మా పిల్లకి రోగం వచ్చింది. సెట్ గిట్టు దింపాలంటే 10 మంది కప్పులతో వస్తా. ఒక్కరికి కూడా ప్రేమ లేదా? మీకోసం నేను వస్తా. ఎట్లున్నావు? ఏ గన్ను తెప్పాను రే. చాలా మిస్ అయినా
మేము మాత్రం నేను మిస్ కాలేము అని అనకు. అయినా మిస్ అయినా ప్రియాని మూవీ మిస్ అయినా. సో ఇగో కాన్సెప్ట్ తెలుసా? రియల్ వర్సెస్ రియల్ ఏందాక ముచ్చట చెప్పక. చెప్పు. మ్యాటర్ ఏంటంటే మీ అందరికి పబ్ లో నుండి ఒక తీర్థం తీసుకొచ్చిన. అంటే ఆల్రెడీ ఒకసారి పబ్బు పనిష్మెంట్ కూడా తీసుకునేది. అవును, పబ్కి వెళ్ళి వీడియో వచ్చింది రిషి స్టైలిష్ కి. అప్పుడు పెద్ద రచ్చ కూడా అయింది. అది మేడం గారు ఫుల్ ఏడ్చిరు కూడా. ఇప్పుడు గుర్తులేదు మేడంకి. పబ్ అంటే పతివత పరమణమతో తెల్లాను. ఇప్పుడు ఎవరికి సరే చెప్పండి. ఏంటిది? మీ కపుల్ సార్ మా మా couple అంటే తీసుకుంది రేపైన ఎల్లుండని వస్తుంది. అంటే మ్యాటర్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న దానికి రాము. ఏదైనా కొట్లాట అట్లాంటివి ఉంటే డైరెక్ట్ దిగుతాం, ఎంట్రీ ఇస్తాం. లేదు అక్క, మా కపుల్ వచ్చేసి కొంచెం హెల్త్ బాగాలేదు. సో వేరే కపుల్ ని సెట్ చేసుకుందాం అని చెప్పి చూస్తున్నాం. నీ పక్కన అయ్యో ఇప్పుడు అందరూ అది కూడా అర్థం కావాలి నాకు. హెల్త్ బాగోకపోయినా ఎంత దూరం లేదు మీ దాంట్లో నుంచి వస్తుంది. ఆ అమ్మాయి కూడా మీ దాంట్లో నుంచి వస్తుంది. మీ దాంట్లో నుంచే ఒక అమ్మాయిని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఏయ్ ఏమరా రే సోను, కాదు మన దాంట్లో ఎవరున్నారే? నీది మా దాంట్లోనేనా? మీరు రియల్ కపుల్స్ రా, మీరు రియల్ కపుల్స్. కాదు లేదురా, గాంధీ తాత లేడు. సరే ఇప్పుడు మరి కపుల్స్ వల్ల ఇద్దరు కపుల్స్ ఉన్నారు కాబట్టి ఇందులో నుంచి ఎవరు వస్తారు? లేడీస్ ఫస్ట్ అన్నారు పెద్దలు. లేడీసే ఫస్ట్. లేడీస్ అనుకుంటే మొత్తం 24 క్లాసెస్ ఉన్నాయి గైస్. అంటే ఈక్వల్ గా పంచా. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? హాస్టల్ పంచినట్టు పంచా. మీరు ఇద్దరు ఫీల్ 24 క్లాసెస్ అటొక కపుల్ ఇటొక కపుల్ కలిసి షేర్ చేసుకొని తాగాలి. ఎవరైతే ఎక్కువ మొత్తం కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఎండింగ్ లో తాగొచ్చు, అబ్బాయి అన్న తాగొచ్చు. ఇలా కాదు మీరేమో ఇంతమంది ఉన్నారు, మేము ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు నువ్వు తాగుతావా ప్రియ తాగుతావా? సో గైస్ చిల్లిగడ్డి పార్ట్నర్ వచ్చేసి రావడానికి కొంచెం టైం పికప్ అంటే ఇక్కడ హైదరాబాద్కి రావడానికి టైం పడుతుంది. నెక్స్ట్ ఏదైతే ఎపిసోడ్ ఉందో దాంట్లో అది ఫిజికల్ అయినా సరే వాట్ ఎవర్ ఏదైనా సరే అప్పటిలోపు అమ్మాయి ఉంటుంది. అండ్ ప్రియా భువి వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తే ఇది జాబ్లో ఉంది, నా కోసం 5 days లీవ్ తీసుకొని గేమ్ పర్పస్ పక్కా వస్తా నేను అడగంగా రిక్వెస్ట్ చేయంగా ఫోన్ చేయంగా ఫ్యాన్స్ కోసం మెసేజ్ చేస్తుర్రు, అన్ని చేస్తుర్రు. అనంగా ఆ రోజు వీడియో కాల్ వీడియో కొట్టిన దాని తర్వాత 2 days తర్వాత మేడం గారు ఈ రోజు మార్నింగ్ దిగింది, గుడికి వెళ్ళింది, వచ్చింది, కలిసింది. దాని తర్వాత చేస్తే అక్క 5 days లీవ్ తీసుకున్నా నేను. మీరు అంతగానో పిలిస్తే రాకపోతే నన్ను కూడా మళ్ళీ నా ఫ్యాన్స్ కోసమైనా నేను ఉండాలి కదా అని చెప్పేసి వచ్చింది. భూమిగాడు ప్రియ వస్తున్నాను కానీ అంత సీన్ లేదు. అది వచ్చేదానికి ముందే నేను వచ్చి ఆల్రెడీ దాంట్లో గేమ్ లాగా చెప్తున్నా. నువ్వు మాట్లాడే అమ్మో మీ వేరే ఉంటారా? నిన్న రీల్స్ చూసి నాకు పిచ్చెక్కింది. సో ఇది మ్యాటర్ అనమాట. 5 days లీవ్ తీసుకొని మరి గేమ్ షో కోసం నా కోసం వచ్చింది అండ్ ఫ్యాన్స్ కోసం వచ్చింది. మళ్ళీ వెళ్తుంది. దాని జాబ్ దానికి ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమన్నా చెప్పాలా? అంతగా మెసేజ్ చేసి నిజంగా చాలా మిస్ అవుతున్నా. క్లారిటీ వీడియో ఇవ్వలేదని చాలా మంది అడిగారు. సో మోనికక్క వాళ్ళకి చెప్పిన క్లారిటీ ఇవ్వమని చెప్పి. సో సారీ చెప్పు తీసుకొని అనుకున్నారు. ఇప్పుడు సైలెంట్ లో పెట్టేసిన చెప్పు. సో మీ అందరినీ నిజంగా చాలా మిస్ అయినా. భువిని అయితే ఇంకా మిస్ అయినా. మాటలకి భయం వేస్తుంది. ఆడ నేను బుక్లో పడిపోతాను రా. వాళ్ళందరినీ నువ్వు ఎప్పుడు చూసినావు? చూడాల వాళ్ళు మెన్షన్ ఏదో ఊరికే డబ్బా కొట్టాలని కొడతాను అంతే గానీ బేసిక్ గా లేదు. ఆల్మోస్ట్ చాలా మందికి నేనైతే రిప్లై ఇచ్చా, క్లారిటీ వీడియో ఇస్తానని చెప్పి. అండ్ మంచి లైక్ బర్త్డే పార్టీస్ ఏమైనా పెద్ద పెద్ద పార్టీస్ ఉంటే పక్క నేను వస్తా. అంటే మా అకేషన్స్ ఫస్ట్ శ్రీ బర్త్డే కూడా అలాగే వచ్చింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్.
శ్రీగడ్ బర్త్డే కూడా వచ్చేసింది మళ్ళీ 1 year అవుతుంది. 3 days ఉంది. 29th నేను 27. ఓకే గైస్ అయితే అందరూ ఎవరు మీరు బర్త్డే గురించి కూడా చెప్తారు, ముందు స్టోరీలు మెన్షన్ చేయించుకుంటారు. సరే చెప్పు మ్యాటర్ చెప్పు, ఏమన్నా చెప్పాలా? నేనైతే ఇంకో చాలా మంది నాకు క్లారిటీ ఏమైంది అది ఇది అని అడుగుతుండ్రు. ఈ ఛానల్లో చెప్పడం అయితే తప్పు. నా ఛానల్ ఒకటి పోయింది, ఇంకొకటి ఉంది కదా. సో దాంట్లో అయితే క్లారిటీ వీడియో మీ అందరికి ఇస్తా. ఇంకా దీనికన్నా ఏం చెప్పాను అన్నమాట. నువ్వు చెప్పరా రే మీ పిల్లకి జ్వరం వచ్చింది? చెప్పిన ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీ కొట్టినప్పుడు అడిగింది సానా ఏమైంది మీ కబుల్ అని. అంతే. స్టార్ట్ ఛానల్లో వస్తుంది, కొంచెం వాడి బాధ కూడా వినండి. వాడికి ఏమైందా మాకు నా బాధ చాలా మంచిగా చెప్తాను. సో ఇప్పుడు ఏ కపుల్ ఫిక్స్ అవుతారో చెప్పండి. ఐదేళ్ళైనా ఈడ ఒక సంవత్సరంలో చెప్పరా సోను నువ్వో వాడా చెప్పరా దమ్ము పవర్ ఎప్పుడైనా బామ్మర్దిలు ఇంకో చెప్పురా స్టార్ట్ చేయాలి. ఓకే మీకు ఓకేనా? అరే చిల్లు తిరుగుతాడా నువ్వు తిరుగుతావా? అరే మీ ఇద్దరికి చూడు వాడు ఏమో అంటాడు నిన్నంటే నీకంటే ఏదో మంచి మంచిలో తినిపించిన అంట దొంగ. చిన్న రిక్వెస్ట్, నువ్వు గుడ్ బాయ్. తాగి నాకు ఇమ్మన్నా తీయ ఉంటది. నువ్వు నా బుజ్జి పిల్ల 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 ఐ లవ్ యు పిల్ల ఇంకా నువ్వు అమ్మా పాత డైలాగ్ వేసే సాత్ దెంగిందే మీ అందరూ ఒక డైలాగ్ మించారు మళ్ళా చెప్పు చెప్పు. నోట్లో నోరు పెట్టి ఉంచండి. అబ్బాయి మంచి మంచి ఉండద్దు, అది చేయదు ఉంటుంది. తిరుగు సరే ఇప్పుడు చెప్పు మాట ఏంటి? సరే సరే కానీ సరే నెక్స్ట్ మీరా? నెక్స్ట్ వాళ్ళే నెక్స్ట్ మిగిలితే అవుతావా? మిగిలితే తాగుతారా? బ్రో మిగిలితే చెట్లకు వస్తే ఇంకా పచ్చగా అవుతుంది. అరే జల్లి అయిపోతుంది అక్క. దాపిచ్చేసి దాయేసేవే మొత్తం. మనం నా మాకేమో మమ్మల్ని బ్రో అయితే మేము 6 మంది. అదే నెక్స్ట్ అవును నలుగురు చెప్పు. మీ 6 మంది లైవ్ అయిపోగొట్టండి, మేము 4 కాదు 2 అయిపోగొడతాం. మీకు అదే తావురా నువ్వు నాని. ఇప్పుడు సింపుల్ లాగా అనిపిస్తుంది కదా మీకు, కానీ సింపులే. ఒకవేళ నెక్స్ట్ పెద్ద కొట్లాటలలో అప్పుడు చూసుకుంటాం ఉంటావుగా? ఉంటా ఎందుకు మీకు కూడా ఓకే కదా? మీకు రా రే, నువ్వు రా. ధోనికి తగ్గట్టు విరాట్ పెట్టాలి. విరాట్ ఇది ధోని అంట. ధోనియా? విరాట్ ఎవరు? నాకు విరాట్ చెవులం ఇక ఇట్లా పట్టుకొని కొట్టు అందరిది. Come on, let's chill and thrill and kill it now. Come on, be checking చేద్దాం. ఏ కప్పులు అయితే తాగాలనుకుంటున్నారో ఇక్కడ నిల్చోరి, ఏ కప్పులు అయితే సపోర్ట్ అలాగని మేము కప్పులు కాదులే. ఇగో గిఫ్ట్ ఇద్దరికి. ఏం చేయాలి? సాయిగడ్ నెత్తి మీద కక్కితే పట్టుకోండి. ఓకే మా మానా అయ్యో మర్చిపోయా. యాక్చువల్ గా ఏం తెలుసా, స్పూన్ తేయాలి అంటే ఇట్లా తేలుతాయి కదా. ఇప్పుడు ఇక లోపలికి అడుగు అంటుతుంది కాదు, మొత్తం తాగాలి కాదు ఇట్లా తాగి ఊసేయచ్చా? అట్లా ఉంచాలంటే నన్ను కింద వారు ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు రూల్స్ వచ్చేసి గ్లాస్ కంప్లీట్ అవ్వాలి, నోట్లో కూడా ఉండొద్దు. ఉండొద్దు. అప్పుడే ఒకవేళ వామిటింగ్ వస్తే ఆ డబ్బా ఇచ్చా. ఎందుకంటే అంటే ఇప్పుడు మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంతే మరి. దానికి చెప్పు ఫస్ట్. అది చేస్తుంది. నువ్వు తాగు నేను పట్టుకుంటా. ఇవో చీటింగ్ గురించి మాట్లాడింది గాయస్. అంటే నేను ఇద్దరికి సపోర్ట్ కాదు, ఎవరు 10 విన్ అయితే సరే. గెలిచిన వాళ్ళకి 50,000 ఇస్తా ఆడు. గెలిచిన వాళ్ళకి 50,000 ఇస్తా ఆడు. అన్ని ఛానల్ ఉండు ఇప్పుడే ఇచ్చావు. ఇప్పుడే ఇస్తా. ఇప్పుడే 50,000 అంటే 50,000 పక్కన. నేను చాలా ప్రాంతం చేస్తా. మోడు గెలవాలని నేనే తాగుతా. సరే వస్తా. ఫస్ట్ వీళ్ళు తాగడం ఇవే గ్లాసులు తెప్పిస్తారా? బరాబర్ ఇస్తా, నువ్వు తాగు. ఎవడెవడు తాగుతుండో టైం పెట్టుకోవాలా? టైమర్ ఉండనా? ఎట్లా ఏంది సంగతి చెప్పండి. మీ దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది కదా. ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారు దే ఆర్ ది విన్నర్స్. ఒకటే చెప్తా,
4 minutes టీమ్ time. ఇజ్జత్ 2 కాపాడు. minutes ఇలా 2 minutes ఇలా అంటే అట్లా అంటేనే 4 minutes టైం మొత్తం. ఆ 4 minutes లో ఎవరైతే తక్కువ కప్పులు ఉంటాయో వాళ్ళకి ఇచ్చినట్టు. టైమర్ వచ్చేసి స్టార్ట్ అంట కనిపించుకొని తాగు ఎత్తిపోసుకొని పానకం అదే అదే పదురుతుంది ప్రియా 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 అది పట్టు అది పట్టు అది పట్టు అది పట్టు తాగు తాగు ప్రియా నీకు నేను పడతా తాగేది ఉన్నది నేను నీకు పడతా అంట గిడు నువ్వు తాగుపోయా నేను పడతా అంట పిండినావా నేను కూడా తాగచ్చు కదా ఇది బాయిరా ఇదో ఊసుకో మింగు 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 కోని నాకు ఇవి ఆవు మంద అలాంటి కాదు 10 నిమిషాలు ఉంది. 10 ప్రియా స్లో కూడా తాగొచ్చు ప్రియా స్లో కూడా తాగొచ్చు గంట అయినా ఏర్పడుతుంది మొత్తం. అయ్యో ఇది చూసే నాకు అవ్వ స్వామి వాంతికులు చూచే దేవుడా తండ్రి ఈ లేవు అయి లేవు ఆపకవ్వ మా దాంట్లో పోతామని చూడు ఇదొద్దు 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 చిన్నగా అడొచ్చి దీంట్లో పోసి పోతావు అరే అయ్యా స్వామి వాంతింగ్ చూచే నాకు తాగబుద్ధి కాదు బా నా మొడ్డలో తావా నాకొద్దు ఓడిపోయినా నాకొద్దు ఓడిపోయినా నాకొద్దు బ్యా వద్దు నువ్వు ఉండే స్వామి ఆడు బోలు బోలు గక్కుతున్నాడు అటు చూడు గోల్స్ చూడు అటు చూడు తాగు తాగితే తాగలంటే ఇసిరి తెంగు తాగు నువ్వు తాగు చూసి నేను తాగలేను అమ్మా తాగు నాన్న ఇగో తాగే థమ్స్అప్ తాగుతా అయ్యో తాగుతా కానీ దేవుడా తండ్రి ఈ గుండె కేంద్రం 200 పోతుంది నాకు ఒక మాట పోయి మొత్తం తాగేస్తావు వెళ్ళి ఇప్పుడు. ఒరే నువ్వు ఆపరండి డబ్బు ఒక్కటి తాగేమమ్మా ప్లీజ్ మమ్మ నేను 2 కంప్లీట్ చేసేస్తాను అన్న నువ్వు ఆ 2 కంప్లీట్ చేసే లోపు ఇది కొట్టేస్తా ఇది కొట్టేస్తా నువ్వు అది కానీ అదే ఒకటి చెప్తా వీళ్ళు రియల్ కప్పులు వీళ్ళు రియల్ కదా వాళ్ళ కోటేషన్ చూడు అదే మాకు ఇచ్చిన ఎంత తాగుతున్నావే ఎందుకు ఒప్పుకుంటా బ్రో ఎందుకు ఒప్పుకుంటా ఎందుకు ఒప్పుకుంటా అవును ఓడిపోయినా నొక్కు నా కానీ తాగండి తాగు పో 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 ఏం కాదు ఓడిపోయినా నొప్పుకుంటున్నారు నిదానంగా తాగు చిన్నగా తాగు ఇంకా మస్తు ఉన్నాయి ముంగడ గేమ్లు సపోర్ట్ అమ్మ తోడు సపోర్ట్ కాదు నన్ను అయితే ఒక దాంట్లోకి వచ్చిన తర్వాత
సాయి అరే సార్ పార్క బా తలకాయ నొప్పి కానీ కాఫీ తిరగొడుతున్నావా ఏ గమ్మునండి సాయి సాయి ఏ దాంట్లో పడతా సాయి ఏ ఇదేం న్యాయమే నిన్ను డిస్టర్బ్ చేయమని చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్ల తాగడం లేదు అట్లా అయితే 3 గ్లాసులు వీలే ఉన్నాయి 4 గ్లాసులు మీ ఉన్నాయి 10 నిమిషాలు కాలేదు తీతా 10 నిమిషాలు కాలేదు జెన్యూన్ గేమ్ లెక్క పెట్టు చెప్పిసారా నీ గుద్దలు తప్పటప్పుడు చాలు పెట్టాలి చెప్పాలి నా ఇష్టం మింగి 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 ఏం కాదు అయిపోయింది 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 ఏం కాదు ఏం కాదు ఏం కాదు అయిపోయింది అయిపోయింది ఓకే కూల్ 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 చూడు చూడు మా పిల్ల అవుతుంది నా ఇష్టం అది ఏం కాదు ఏం కాదు ఏం కాదు చూడు చూడు హ్యాపీ న్యూ ఇయర్ డబ్బులు అవ్వటం డబ్బా ఏ ఉండు సామి నా మొదల డబ్బా ఒకటి చాయ్ తిరగొట్టినట్టు తిరగొడుతున్నావు అబ్బా నాయన లీటర్ వచ్చిందిరా తండ్రి డబ్బిచ్చే కన్నా ఆడంత కక్కున్నా ఇంకా మళ్ళీ డబ్బా దేనికి ఆడ పెట్టిపో సాయి ఏ సో ఫైనల్లీ అయితే గెలిచింది అయితే వీళ్ళే అరే నిజంగా జెన్యూన్ ఆడింది ఇద్దరు నువ్వు కారణం ఆయన మొట్ట కూడా సన్నందం పేగులు బయటకు వచ్చాయి కక్కు నువ్వు ఎవరి కారైనా సరే కక్కు వాడు మా ముందే అయ్యో అక్కినా సరే కావాలని మీద కక్కుతా నేను ఒక అమ్మాయిగా ఆయనకైనా భువన్ అయినా ఒక 4 అయినా తాగిండేమో వీడైతే తాగింది తాగుతుండే ఇంకా వీడు మొత్తం వాడు ముందు వచ్చి ఆ కక్కింది అంతా కాదు వీడు 2 తాగుతా నేను 1 2 3 4 5 6 7 తాగినా నేను ముందే చెప్పిన నేను తాగాను ఫైనల్ గా ప్రియా వాళ్ళ గ్లాస్ ఒకటే ఉంది మా గ్లాస్ 2 ఉన్నాయి వీడొక్కడు తాగినా నేను ఇంకొకటి తాగేసేదాన్ని అది కన్నా కక్కండా ఉంటే ఈ పాటికి ఎప్పుడు తాగి లోపల ఉంటుంది తాగను అన్నాడు బట్ బుబిగాడు ఎక్కువ ప్రియతో వాడు కూడా ఈక్వల్ గా 2 3 తక్కువే కానీ తాగిండు అసలు అందరు వెళ్ళిపోయారు కూర వండిందే తిన అది ఎట్లా తాగుతా పచ్చి వాంతింగ్ చేసుకున్నాడు అందరు ఇక్కడ ఉన్న నేను నార్మల్ గానే కాకరకాయ తిన పచ్చి తింటా గలీజులు వీడొచ్చి ఇట్లాంటి అంటున్నా ఏదో కాఫీ ఇట తిరగొట్టినట్టు తిరగొడతాడు అప్పకొచ్చి నెక్స్ట్ అలాంటి ఇలాంటి కాదు పెట్టేది ఏదైనా మంచి గేమ్ పెట్టు ఎత్తి పడడం కూడా ఉంటుందా క్రికెట్ కూడా పెడతా క్రికెట్ పెడతా బ్రో నా ఇష్టం నెక్స్ట్ క్రికెట్ మా పక్క ఎవరు ఉన్నారు అంత మంది ప్లేయర్ కుస్తీ అంటే ఒక సర్కిల్ లో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ గేమ్ క్రికెట్ కూడా ఉంటుంది క్రికెట్ అవునరా నువ్వు కుస్తీ గేమ్ గెలువు తర్వాత క్రికెట్ గేమ్ మేము ఇస్తాం మేమేం చెప్తే ఇస్తాం నేను సన ఏం చెప్తే అది నువ్వు చేయాలి బికాస్ లీడర్ ఆఫ్ ద ఛానల్ సన మళ్ళీ కొట్లాడుకుందూరులే ముందు 50,000 ఇటీండి 50,000 చెప్పినా కదరా ఇప్పుడు హాస్పిటల్ పోతే ఆడనే 40,000 అయితే అయ్యో ఫస్ట్ ఎవరు చానా అన్న సనా లక్కీ అంత లేదు లక్కీ గెలిచిందా నోట్లో పెడతాను మొత్తం ఎన్న గేమ్స్ రాను సో ఇప్పుడైతే ఈ గ్లాస్ ని సోను బాయ్ తాగుతాడు మస్తు మాట్లాడారు మీ ఇద్దరు పట్టరా ఒకడు సాయి వాంతింగ్ చేసుకుని దాంట్లో పడిందిరా కొంచెం అరే అందరు చేసేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటది కదా ఆ ప్రేమ చూడు ఇట్టంట ఏ పడింది దాంట్లో పడింది వాడి దాంట్లో కూడా పడింది ఇగో ఇది తాగు దీంట్లో వల్ల మా దాంట్లో వల్ల
ఎవరి మీద ప్రేమలు వద్దు నాకేమొద్దు లేదు కదా లేదు నాకు ఇవన్నీ బాధ్యతలు నాకు పెట్టకండి ప్లీజ్ అను దీనికంటే నేను రియాలిటీగా నేను ఉండలేదు. నీ డైలాగ్ అయిపోయింది సైలెంట్ కడుపులో ఏం లేకుండా సరే బయట వాళ్ళ డైలాగ్ తెలుసా అసలు వాటర్ అని వచ్చేసి ఎవరన్నా గుర్తు చేసినారా నుంచి పడితే వచ్చా వస్తాను. సో గైస్ ఫైనల్ అయితే భూమిప్రియ వచ్చేసిర్రు. నెక్స్ట్ గేమ్ కుస్తీ గేమే ఉంటది. రౌండ్ సర్కిల్ గీస్తా ఇట్లాంటి దాంట్లో మూవీకి నాకు పెడితే బాగుంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి తిరుగుతుంది కుస్తీ పోట్ల, ఇటు నుండి ఒక అమ్మాయి ఇటు నుండి ఒక అమ్మాయి కుస్తీ పోట్ల, ఒక అబ్బాయి ఇటు నుండి ఒక అమ్మాయి ఇటు నుండి లావడతావు బాయ్ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? అది కావాలని మీరు ఇద్దరు సేమే ఉంటారు కదా మరి నువ్వేమో అంటుండో అదేమంటారు కొంచెం నెక్స్ట్ జిన్నగన్ పంపిస్తా ప్రియతో అలా పిల్ల వస్తే నిలబడేదాన్ని. అది వస్తే నేను ఇట్లా డాన్స్ చేస్తే ఇట్లా పట్టుకొని కుస్తీ కుస్తీ ఐ వాంట్ కుస్తీ పోటీ. నెక్స్ట్ ఎవరు? సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్. ఏం నచ్చిందే స్వామి వెల్కమ్ చూడు అమ్మ సాయి కలిపినారు. హలో ఆగండి, ఇంత కష్టపడి విన్నర్స్ ఇలా అని చెప్పి మేము ఇట్లా డాన్స్ చేసి అట్లా ఏం లేదా? తీసుకోవే నుండి బయట పడదామంటే విన్నారంట. అట్లా కావాలంట. No. ఇది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కాదు కదా కానీ నేను ఓటింగ్ సనా ఫ్యాన్స్ ఒకటి చెప్పాలి ప్లీజ్. సనా ఫ్యాన్స్ అందరూ అంటే నాకు కూడా ఇష్టం, ఎందుకంటే మా తమ్ముడు ఫ్యాన్స్ కాబట్టి నాకు చాలా ఇష్టం. బట్ ఈ రోజు ఇది చేసిన గలీజ్ పర్ఫార్మెన్స్ కి నేను ఖచ్చితంగా ఓటింగ్ పోల్ పెడతా. ఎవరు ది బెస్ట్ అనేది మాత్రం ఓట్ చేసి చెప్పండి. వాళ్ళు ఎవరు బెస్ట్ అన్న సాయిసనే అట్లా ఉంటుంది, జెన్యూన్ గా ఉంటుంది. అరే బిగ్ బ్రో ఉంటారు మా ఫ్రెండ్స్ మాకే అడవైతుందా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే జెన్యూనిటీ ఇగో బిగ్ బాస్ ఎట్లా ఇస్తారు ఒక మొడ ఊడిపోవాలంటే మనం మొడ ఊడిపోతున్నాం వేరే అంటే ఇప్పుడు మొట్ట కొడతామంటారు వాళ్ళు. అరే భూమి పోయేటప్పుడు ఒక సెట్ గ్లాస్ కావాలన్నా నాకొద్దు. అందుకోసం నేను దాగిన తీసేసుకున్నా. సో గాయ్స్ మ్యాటర్ అయితే ఇది. నెక్స్ట్ గేమ్ ఖచ్చితంగా ఒక రకంగా వస్తుంది.